హాయ్ ఫ్రెండ్స్, బ్లౌజ్ కటింగ్ ఈజీ మెథడ్లో చూడండి. ఎలా అంటే ఇప్పుడు మనం బ్లౌజ్ని తీసుకున్న తర్వాత కింద ఒక లైన్ డ్రా చేసేసుకొని తర్వాత ఆది బ్లౌజ్ తీసుకొని దాని పొడవుని మెజర్మెంట్ చేసుకొని మీకు టేప్ ఉన్న పర్ల మామూలుగా అలానే పెట్టుకొని చూసుకోవాలి. చూసుకున్న తర్వాత అది దానికి కరెక్ట్గా ఉంది కాబట్టి దానికి ఇంకో 1 ఇంచ్ పైకి ఎక్స్ట్రా తీసుకొని దాన్ని ఒకసారి కొలుసుకొని చూద్దాం. ఇది ఖచ్చితంగా ఎంత 16 వచ్చింది. మనకు కావాల్సింది 15 కాబట్టి ఇంకో చిన్న ఒక పావించి కిందకి తగ్గించి పెట్టేసుకున్న తర్వాత దీన్ని చుట్టుకొలత చూసుకుందాం అనమాట. నడుము యొక్క చుట్టుకొలతను చూసుకుందాము. నడుము యొక్క చుట్టుకొలత వచ్చేసి అట్లా స్ట్రైట్గా పట్టుకొని ఉక్సుల పిల్లి కాంచి కాజా వేసేంత వరకు పట్టుకోవాలి. 32 వచ్చిందండి. 32ను పొడవు వచ్చేసి 15.5. 32ని 4తో మెజర్మెంట్ చేస్తే 8 వస్తుంది. కరెక్ట్గా చూడండి, 8 వస్తుంది. 8కి 1 ఇంచ్ డాట్లకు పెట్టి 2 ఇంచులు ఖర్చు పెట్టుకోండి. అప్పుడు మీకు కరెక్ట్గా మెజర్మెంట్స్ అనేది కరెక్ట్గా ఉంటుందన్నమాట. తర్వాత నెక్ మెడ వచ్చేసి రెండే తీసుకోండి, ఎందుకంటే జారిపోతే. షోల్డర్ 3 తీసుకోండి. తర్వాత ఆమ్ డౌన్ వచ్చేసి 6 పెట్టుకోండి. 6 పెట్టేసుకొని దానికి స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోండి. స్ట్రైట్ లైన్ డ్రా చేసుకున్న తర్వాత దీనికి ఇటు కూడా స్ట్రైట్ లైన్ డ్రా చేసేసుకొని ఆమ్ డౌన్ తీసుకోవడానికి. నెక్స్ట్ వచ్చేసి మనం నడుము యొక్క వెడల్పుని తీసుకుని దానికి కొంచెం పైన పైకి ఒక 1/2 ఇంచ్ పైకి పెట్టేసేసుకొని కుట్టు కోసం ఉంచుకొని అక్కడ నడుము 2 తీసుకున్నాం కాబట్టి కింద 2.5 తీసుకోండి. అప్పుడు కొంచెం డీప్ అనేది కొంచెం పెరిగిద్ది అనమాట, భుజాలు జారకుండా ఉంటాయి. తర్వాత ఆమ్ రౌండ్ తీసేసుకోండి. ఆమ్ రౌండ్ తీసేసుకున్న తర్వాత మీరు ఒక్కటి ఇక్కడ గమనించినట్టయితే నేను సంఖ్యకి ఎట్లా పెట్టానంటే కింద మనకి 8 వచ్చింది కదా, 8కి 1 ఇంచ్ కలిపేసి 9 పెట్టేసాను. 9 పెట్టిన తర్వాత ఒకసారి మీరు చెక్ చేసి చూసుకోండి. నాకైతే కరెక్ట్గా వచ్చింది, చూసారు కదా. చెక్ చేసి చూసుకున్న తర్వాత కరెక్ట్గా వచ్చింది. తర్వాత 2 ఇంచెస్ ఖర్చు తీసేసుకొని అట్లా స్ట్రైట్ లైన్ డ్రా చేసేసాను. కటింగ్ చేసేద్దామండి. నేను కటింగ్ చేసుకున్న తర్వాత కటింగ్ చేసిన తర్వాత దాన్ని చక్కగా నీట్గా ఎటుకటి కట్ చేసిన తర్వాత ఒకసారి నెక్ అనేది చెక్ చేసుకుందాం. నెక్ ఒకసారి చెక్ చేసుకుందామండి కట్ చేయకముందే. ఒకసారి చూడండి, ఇక్కడ నేను కుట్టు దగ్గరికి పట్టుకుంటున్నాను. చూడండి, కుట్టు దగ్గర నుంచి పైకి, అంటే మనం ఎక్కడి నుంచి అయితే కటింగ్ చేసామో అది పట్టుకోండి. కొంచెం ముందు చూసారా, అది మనకి సాగి కుట్టేపాటికి అనమాట సరిపోద్ది. తర్వాత నెక్ కట్ చేసుకున్న తర్వాత ఈ కట్ చేసిన మాత్రానికి ఉక్సులకి కాజాల ఫిల్ట్కి పనిచేస్తే జాగ్రత్త చేసుకోండి. షోల్డర్ అనేది జారకోకుండా ఉండటానికి, భుజాలు జారకుండా ఉండటానికి కొంచెం షోల్డర్ కాడ క్రాస్ తీసుకోండి. అది మనం కుట్టేటప్పుడు తీసుకుందాము, అలా వదిలేయండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ సేమ్ ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ పైన అట్లా పొడికేసేసి మొత్తాన్ని నీట్గా స్ట్రైట్ లైన్ డ్రా చేసేయండి. స్ట్రైట్ లైన్ డ్రా చేసిన తర్వాత కింద నుంచి 2 ఇంచెస్ మాత్రానికి అట్లా స్కేల్తో అట్లా చేసేసుకోండి. మనకి ఏంటంటే క్రాస్ ఫిల్ట్ అనేసి వీటికి సరిపోద్ది. మనకి ఫ్రంట్ సాగదీసి ఒకసారి ఫ్రంట్ పార్ట్ మీరు ఒకసారి పెట్టి చెక్ చేసుకోండి, కరెక్ట్గా ఉంటుంది. 2 తీస్తే సరిపోద్ది. అప్పుడు ఎలా ఉంటుందంటే మనకి చక్కగా బాడీ పార్ట్ కూడా చక్కగా గుద్దినట్టు నీట్గా క్రాస్ వస్తుంది అనమాట. ఓకేనా, ఇది సరిపోండి. ఇది ఏమైనా కొంచెం సరిపోతే అటు ఇటు కొంచెం పెంచుకోండి. ఎందుకంటే అది ఫ్రంట్ అనేది కొంచెం చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి కొంచెం నీట్గా కొంచెం ఎక్స్ట్రా ఉన్నా ఇబ్బంది ఏమీ లేదు. మనకి బాగోలేదంటే మాత్రం ఇంకా ఎక్కువైందంటే మాత్రం కట్ చేసుకోవచ్చు, కానీ తక్కువ అయితే మాత్రానికి బాగోదండి. దాని గురించి చూడండి, ఫ్రంట్ నెక్ ఓకే మెజర్మెంట్స్ చేసుకొని క్రాస్ తీసేసుకొని, ఓకేనా. దీన్ని సేమ్ ఉక్సుల పిల్లలు ఎంత ఉందో కరెక్ట్గా మెజర్ చేసేసుకొని అక్కడ దాని మీద ఇంకో 1 ఇంచ్ కిందకి పెట్టండి. ఎందుకంటే అక్కడ కలపడానికిను కుట్టికి మనకి డాట్స్కి ఒక 1/2 ఇంచును కలపడానికి ఒక 1/2 ఇంచ్ వద్ద 1 ఇంచ్ కిందకి పెట్టుకోండి. ఓకేనా, సరిపోయింది. దీన్ని ఒకసారి కరెక్ట్గా చెక్ చేసుకోండి. నాకు కరెక్ట్గా వచ్చేసింది. దాన్ని మనం కొంచెం క్రాస్ తీసేసుకొని అటు కూడా కొంచెం క్రాస్ తీసేసుకుంటే సరిపోద్దండి. దీన్ని కట్ చేసేసుకుందాం. కటింగ్ చేసుకుని నీట్గా దీనికి కూడా క్రాస్ తీయాలండి. ఏది నెక్ జారకోకుండా క్రాస్ తీయాలి. అదంతా నేను కుట్టే స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తాను. ఎందుకంటే అప్పుడు ఇంకో మనం మెడగుట్టేపాటికి ఏమైందంటే క్లాత్ కొంచెం సాగినట్టు అనిపిస్తుంది. అప్పుడు దాని మీద మనం క్రాస్ తీయడానికి కూడా మనకి ఈజీగా అర్థమవుద్ది. ఎందుకంటే బిగినర్స్కి అలా నీట్గా ఉంటేనే మనకి 1 by 1 స్టెప్ బై స్టెప్ ఇప్పుడే కట్ చేసేసుకుంటే అర్థం కాదు. నేను ఓన్లీ ఫ్రంట్ పార్ట్
ఆర్మ్ డౌన్కి అంటే లోతు కూడా ఇప్పుడే తీస్తాను, హ్యాండ్స్కి మాత్రం తీనండి. ఇప్పుడు దీంట్లో మనకి బ్యాక్ పార్ట్ కట్ చేయం కాబట్టి పక్కన మిగిలింది క్రాస్ బెల్ట్కి తీసేసి పక్కన పెట్టేసుకుంటాము. తర్వాత నడుము దగ్గర ఉన్న క్లాత్ని మనకి ఇటుకట ముందు నడుము బెల్ట్, క్రాస్ బెల్ట్లు, ఉక్సుల బెల్ట్కి ఏమో మనకి నెక్ దగ్గర కట్ చేసింది సరిపోద్ది. అట్లా ఇటుకట్టు ఉన్నది నీట్గా తీసుకుని పక్కన పెట్టేసుకున్నామంటే మనం కుట్టేటప్పుడు ఎత్తుక్కునే పని లేకోకుండా ఏది ఎక్కడ ఉంటుందో అనేది మనకు 2 ఇంచెస్ తీసుకుని నడుముకి. ఎందుకంటే చాలామంది నడుము బెల్ట్ పెద్దగా అడుగుతారు, హ్యాండ్స్కి కొంచెం తక్కువ అడిగిన నడడానికి పెద్దగా అడుగుతారండి. అది ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. ఇదే ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయిపోయింది. చూసారా, బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకొని కటింగ్ నీట్గా అయిపోయింది. చూసారా, ఇది బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్. సారీ ఫ్రెండ్స్, మీకు హ్యాండ్స్ స్టిచ్చింగ్ కటింగ్ కొంచెం ఆ క్లిప్ మిస్ అయింది. నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను.